ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరోయిన్ రితికా నాయక్ 2022లో అశోకవనంలో అర్జున కళ్యాణంతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటున్నారు. ముఖ్యంగా ఆమెకు బ్రేక్ ఇచ్చిన చిత్రం మిరాయ్. ఈ సినిమా తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ అందుకుంటూ ఫుల్ బిజీగా ఉంది ఈ అమ్మడు. ఇటీవలే వరుణ్ తేజ్ నటించిన కొరియన్ కనకరాజు చిత్రంలో నటించింది. డైరెక్టర్ మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన మూవీ ఆగస్టు 7న థియేటర్లో విడుదల కాగా మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన లైఫ్ కెరీర్ గురించి వెల్లడించింది. అలాగే తనకు ఇష్టమైన హీరో ఎవరు అనే విషయాన్ని సైతం ప్రస్తావించింది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొని రితికాను సదరు యాంకర్ మీ మొబైల్లో వాల్ పేపర్ ఎవరి ఫోటో ఉంటుంది అని ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడగ్గా రితికా స్పందిస్తూ తన ఫోన్ చూపించింది. అందులో దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ మ్యూజిక్ బ్యాండ్ BTS గ్రూప్ ఫోటో ఉంది. BTS లో మీ ఫేవరెట్ ఎవరు అని అడగ్గా వెంటనే సుగా అని చెప్పేసింది. తన ఫేవరెట్ BTS సభ్యుడు సుగా అని అన్నారు రితికా. అతడిని కలిసే అవకాశం వస్తే తాను ఏం మాట్లాడలేను అని జస్ట్ అతడిని చూస్తూ ఉండిపోతా అంటూ పేర్కొన్నారు. ఒకవేళ సుగాని కలిసే అవకాశం వస్తే తను కేవలం అతనిని చూస్తూ ఉండిపోతానని, హాయ్ ఐఎమ్ యువర్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అని మాత్రమే చెబుతానని పేర్కొన్నారు. BTS వరల్డ్ టూర్ గురించి సైతం రితికా ప్రస్తావించారు. BTS భారత్ రాలేకపోవడం తనను చాలా బాధ పెట్టిందని, కానీ ఏదో ఒక రోజు తప్పకుండా BTS సభ్యులని కలుస్తారని చెప్పుకొచ్చింది ఈ భామ. ఇక BTS విషయానికి వస్తే ఇది సౌత్ కొరియాకు చెందిన ఒక మ్యూజిక్ బ్యాండ్ గ్రూప్. ఇందులో RM, జిన్, సుగా, జేహోప్, జిమిన్, వి, జంకుక్ మొత్తం 7 సభ్యులుగా ఉన్నారు. వీరికి ప్రపంచవ్యాప్తంగా కోట్లలో ఫాలోవర్స్ కూడా ఉన్నారు.